దేశవ్యాప్తంగా సిమెంట్కు ఎనలేని డిమాండ్ నెలకొంటోంది. దీంతో సిమెంట్ తయారీ సంస్థలు తమ ప్లాంట్ల సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటున్నాయి. వచ్చే 3 ఏళ్ల కాలంలో భారత్లో మరో 160 నుంచి 170 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి కానున్నదని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఇదే సమయంలో వ్యాపార విస్తరణ కోసం ఆయా సంస్థలు 1.2 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. గడిచిన 3 ఏళ్లలో 95 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి జతైంది. భవిష్యత్తులో సిమెంట్కు డిమాండ్ అధికంగా ఉండనున్నట్టు అంచనాలు వెల్లడి కావడంతో తయారీ సంస్థలు తమ సామర్థ్యాన్ని భారీగా పెంచుకోవడానికి సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న సిమెంట్లో 17 కంపెనీల వాటా 85% ఉన్నదని ఆయా సంస్థలు మార్చి 31, 2025 నాటికి 668 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగున్నాయి. దేశీయ సిమెంట్ సంస్థలు ఏకీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయని, దీంట్లో భాగంగా అతిపెద్ద 5 సిమెంట్ తయారీ సంస్థలు చిన్న కంపెనీలను కొనుగోలు చేస్తున్నాయని పేర్కొంది. గత 3 ఏళ్లుగా సిమెంటుకు అధికంగా డిమాండ్ నెలకొన్నదని, ప్రైవేటు ప్రభుత్వ రంగాలు మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడంతో సరాసరి 9.5% వృద్ధిని సాధించిందని తెలిపింది.